మన ముందు ప్రతి క్షణం దేవుని కార్యాలు, లోక కార్యాలు రెండూ ఉంటాయి. అయితే మన ఇష్టాన్ని బట్టి ఎటువైపు ఆకర్షించబడుతున్నామో దానినే జరిగిస్తాం. ఈ లోకానికి తల వంచితే మన జీవితంలో సాతాను హక్కు కలిగి ఉంటాడు. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. మనం దేవుని కార్యాలకు లోబడితే, దేవునికి మన జీవితంలో అధికారం ఇస్తే, దేవుడు జీవమును కలిగించుటకు, సమృద్ధిగా కలిగించుటకు వస్తారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో పరిశుద్ధతకు, నీతి కార్యాలకు కాక నిన్ను ఆకర్షించే లోకాశలకు లోనై ఎంతగా పరిశుద్ధాత్మ నీలో ఉంటూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా నీ ఆత్మీయ జీవితాన్ని అపవాది చేతులకు అప్పగించేసి ఆదమరిచి నిద్రపోతున్నవేమో. ఇశ్రాయేలీయులను కాపాడడానికి నాయకునిగా ఎంచుకుని గొప్ప శక్తి కలిగిన అభిషేకాన్ని ఇచ్చి వాడుకోవాలని దేవుడు సంసోన్ను ఏర్పాటు చేసుకుంటే, అభిషేకాన్ని కాలదని అపవాది ప్రేరేపణకు అవకాశం ఇచ్చి బ్రతికుండగానే అంధత్వంతో అంధకారంలోనికి వెళ్ళిపోయిన సంసోన్లా దేనికి అవకాశం ఇస్తున్నావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఎన్ని రకాలుగా సాతాను శోధించాలని ప్రయత్నించినా యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు గనుకే అపవాది ప్రేరణలను జయించి ఐగుప్తికి ప్రధాని కాగలిగాడు. మరి నీ పయనమేటు? సంసోన్లా సాతాను ఆకర్షణకు లోనై దేవునికి దూరమై జీవితాన్ని పతనం చేసుకుంటావో, లేక యోసేపులా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి ఆయనకు మహిమ తెస్తావో గ్రహించు, యోచించు. ప్రభువైన యేసయ్య ప్రణాళిక నెరవేర్చు.